అందరికీ నమస్తే. నేను మాధురి. ఫామ్‌కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి నోట్ చేసుకొని, ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీస్తున్న ప్లాంట్ ఏంటంటే అవకాడో. అవకాడో సీడ్ వేసాననమాట. 8 మంత్స్ బ్యాక్ వేస్తే ఇది ఇట్లా మోస్ట్లీ మోర్ దెన్ 9 మంత్స్ అయిందిలేండి. 8 మంత్స్ కాదు. అది కొంచెం పెద్దగా అయిపోయింది. నేను తోట దగ్గర అవకాడో ప్లాంట్ గ్రాఫ్టింగ్ ప్లాంట్ పెట్టాను కానీ అది కొంచెము వాళ్ళు పారతో చెక్కేటప్పుడు అది విరిగిపోయిందనమాట. సరే ఇక్కడ ఇంటి దగ్గర ఉంది కదా, ఆల్రెడీ నాకు ఇంటి దగ్గర ఇంకో అవకాడో ప్లాంట్ చాలా పెద్ద 3 ఇయర్స్ ప్లాంట్ కూడా ఉంది. ఇంకా దీన్ని తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాము తోటలో నాటడానికి. ఫామ్ హౌస్లో ఉన్న మెయిన్ డోర్కి 2 వైపులా ఈ కుండీలు పెడదామని చెప్పేసి ఆ కుండీలో ఈ ప్లాంట్ నాటుకుందామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. నాకు ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకా అక్కడ కూడా పెడదాము. ఈ కుండీలు కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు వేరే మొక్కలు వేస్తే అవి చనిపోయాయి. ఇంకా ఇవి నాటుదామని తీసుకెళ్తున్నాను. ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకో ఇది నా ఫేవరెట్ ప్లాంట్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లాంట్ ఇది. నాకు ఎప్పుడైనా మొక్కలు కావాలి అనిపిస్తే నేను ఈ నర్సరీకి వస్తుంటానన్నమాట. ఇది మా ఫామ్కి వెళ్ళే దారిలో ఉంది. అయితే నేను వాక్కాయ మొక్కల కోసమని వచ్చాను. కాకపోతే ఇక్కడ వాక్కాయ మొక్కలు లేవు. సర్లే అని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు గ్రేప్ ప్లాంట్ కనిపించింది. సరే నేను ఎప్పటి నుంచో కూడా వెతుకుతున్నాను కదా, ఇంకా తీసుకుందాంలే అని అనుకున్నాను. నేను యాక్చువల్గా సీడ్లెస్ గ్రేప్ కోసం వెతుకుతున్నాను కానీ ఇది విత్ సీడ్ బ్లాక్ గ్రేప్ అంట. సర్లే పర్లేదని తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఫామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫామ్ దగ్గర ఒక నర్సరీ ఉంటుంది. ఇది కూరగాయల మొక్కల నర్సరీ. దాంట్లోనే బంతి మొక్కలు తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకున్నా, ఈసారి రెడ్ కలర్ తీసుకున్నాను. ప్లాస్టిక్ కవర్ ఏం తీసుకోలేదు. ఎలాగో నా దగ్గర కుండీ ఉంది కదా, ప్లాస్టిక్ కవర్లు ఏం పెట్టివద్దని నేను ఇట్లాగే తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి, మొత్తం అందరూ వరి వేసుకోవడానికి అని చెప్పి మళ్ళు రెడీ చేసుకున్నారు. చాలా బాగా కనపడుతుంది కదా, అంతా ఇట్లా వెళ్తూ ఉంటే మంచిగా అనిపించింది నాకు. నేను ఈసారి అవెన్ కూడా తెచ్చుకున్నాను. బేక్ చేయాలి అని చెప్పేసి నేను తీసుకొచ్చుకున్నాను ఈసారి. తమలపాకు చెట్టు వేసుకున్నాం కదా 6 మంత్స్ బ్యాక్, చాలా మంచిగా కనపడుతుంది కదా, పచ్చగా. అసలు నాకు దీనికి మొత్తం పై వరకు ఇక్కడ దీనికి అంటుకొని పాకాలి అని నేను వేశాను ఇక్కడ. నలభై 45 కోళ్ళకు గాను ఇప్పుడు చివరికి 9 కోళ్ళు మిగిలాయి. అన్నీ అడవి పిల్లి తినంగా ఇవే మిగిలాయి. నేను యాక్చువల్గా ఒక షార్ట్ పెట్టాను, కోడి గుడ్డు ఎక్కడ పెడుతుంది అని. అంటే అందరు అసలు అవి నాటుకోడి గుడ్లు కావు, పాము గుడ్లు అని ఏమి కామెంట్స్ చేశారో అసలుకి. ఇవి కంప్లీట్లీ నాటుకోళ్ళు. ఇవి మేము ఎక్కడి నుంచి బయట నుంచి కొనుక్కొచ్చినవి కాదు. మా ఎదురుగా పొలం వాళ్ళు, అతను 80 ఇయర్స్, మోర్ దెన్ 80 ఇయర్స్ ఉంటాయి అతనికి. అతను పెంచుకున్న కోళ్ళు, వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి పెంచుకున్న కోళ్ళను మాకు కొన్ని ఇచ్చాడనమాట. అట్లా మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం వీటిని. జొన్నకి ఈ స్టేజ్లో పురుగు వస్తుంది అనమాట. నేను చెక్ చేస్తున్నా, కొన్నిటికి అయితే ఈ పురుగు అటాక్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. కంకి రాకుండా అక్కడికి కొట్టేస్తుంది అనమాట. ఇంకా కంకి రాదు దీంతో. అందుకోసమే దీనికి ఏం చేయాలి అంటే మట్టి ద్రావణం ఒక్కటే దీనికి ఇంకా సొల్యూషన్, వేరే ఏం లేదు. అందుకే ఇంకా రేపు నెక్స్ట్ డే మట్టి ద్రావణం స్ప్రే చేయాలని
చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే కంటిన్యూయస్‌గా రెయిన్స్ పడుతుండడంతోటి అసలు ఏం స్ప్రే చేయడానికే అవ్వట్లేదు. మా కంది చూడండి ఎంత బాగొచ్చిందో. ఇవేమో అలసందలు వేసుకున్నాము. జొన్న చేనులో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ కొంచెము అలసందలు, తర్వాత బొబ్బర్లు అంటాం కదా! పెబ్బర్లు అంటారు. తర్వాత ఇవి స్వీట్ పొటాటో కూడా వేసుకున్నాము. కంది అయితే చాలా బాగా వచ్చింది. కానీ చేతికి పంట చేతికొచ్చేంత వరకు నమ్మకం అయితే ఉండదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్వీట్ పొటాటోస్. స్టెమ్స్ ఇట్లా కొంచెం కట్ చేసి పెట్టేస్తే చాలు, చిగుర్లు కూడా వస్తున్నాయి. ఇంకా మంచిగా కనపడుతున్నాయి కూడా పైకి. ఇక్కడ రాగి పంట వేసుకోవడం కోసం అని చెప్పి పొలాన్ని దున్నిచ్చి రెడీ చేసుకుంటున్నామన్నమాట. ఇక్కడ మొత్తం దున్నిన తర్వాత రాగి నారు ఆల్రెడీ వేసుకున్నాము. అదంతా ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ మొత్తము లాస్ట్ టైం మీకు చూపించాననుకుంటా నేను. మొత్తం ఉల్లిపాయలు ఇక్కడ వేసుకున్నాం కదా లాస్ట్ ఇయర్. అవి అట్లే ఆనియన్స్ లోపల భూమి లోపల ఉండిపోయి మళ్ళీ కొత్తగా ఇట్లా స్ప్రింగ్ ఆనియన్స్ లాగా వచ్చినాయి అన్నమాట. ఇవి ఇట్లాగే ఉంచేస్తే ఆనియన్ సీడ్ వస్తుంది. కాకపోతే ఇవి దున్నేస్తున్నాం కదా పోతుందని చెప్పి మొత్తము నేను నైట్కి శనగపప్పు ఉల్లికాడల కూర చేస్తే చాలా బాగుంటుంది. అందుకోసమని నేను అన్నీ తీసుకుంటున్నా. సొరకాయ మొక్కలు కూడా బాగా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇది ట్రాక్టర్ దున్నేటప్పుడు లాస్ట్ టైం ముదిరిపోయిన సొరకాయ పగిలిపోయి ఇట్లా వచ్చినాయి అనమాట. అన్నీ దగ్గర దగ్గరికి అయిపోయినాయి. ఇదంతా రాగి నారు. ఇప్పుడు నాటుకోవాల్సిన నారు ఇదే అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఫర్నిచర్ కొన్నానని చెప్పాను కదా, ఇవి మొత్తం షీషం వుడ్తో చేసిన ఫర్నిచర్. మేము కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. ఇంతవరకు మేము కూడా చూడలేదన్నమాట. ఇక్కడ ఫామ్ దగ్గర డైరెక్ట్ వాళ్ళే మాకు డెలివరీ చేశారు. మేమేం తీసుకొచ్చుకోలేదన్నమాట. వాళ్ళే షాప్ వాళ్ళే మాకు ఇక్కడికి డెలివరీ చేశారు. అతనికి ఇక్కడే నియర్ బై ఏదో వర్క్ జరుగుతుందంట ఆ షాప్ వాళ్ళది, అందుకోసం తను డెలివరీ చేశారు. వీటితో పాటు కుషన్స్ కూడా వచ్చాయి. వాళ్ళు కలర్ కూడా మనల్నే చూస్ చేసుకోమన్నారు. మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూడము. కలర్ అయితే సెలెక్ట్ చేసాం కానీ ఎట్లా వచ్చాయి అన్నది ఇప్పుడే మీతో పాటు చూడడం. వెనకాల బ్యాక్ సైడ్ కుషన్స్కేమో ఆఫ్ వైట్ తీసుకున్నాను. కింద ఉండే వాటికేమో గ్రే అండ్ బ్లూయిష్ మిక్స్డ్ అన్నమాట, కాంబినేషన్లో తీసుకున్నాను. ఓపెన్ చేస్తే కానీ నాకు కూడా తెలీదు ఎట్లా ఉంటాయి అన్నది. పర్వాలేదు, బాగానే అనిపించాయి. ఈ బ్లూయిష్ షేడ్ ఉందనమాట గ్రే కాంబినేషన్లో. తర్వాత బ్యాక్ సైడ్ పిల్లోస్ ఏమో ఆఫ్ వైట్ తీసుకున్నాను. యాక్చువల్గా నాకు కింద కూడా వైటే తీసుకోవాలని అనిపించింది. కాకపోతే ఫామ్ హౌస్లో డస్ట్ ఎక్కువ పడుతుంది కదా అని చెప్పి నేను కొంచెం డార్క్ కలర్ ఉండని అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం నాకు ఇంకా కొంచెం నాకు ఇష్టమైన కలర్ని వైట్ని కొద్దిగైనా పెట్టుకుందామని ఆఫ్ వైట్లో తీసుకున్నాను అనమాట. మళ్ళీ కొద్దిసేపు తర్వాత నాకు ఇట్లా మార్చి చూస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇట్లా మార్చి చూశాను.
మేము రావడానికన్నా ముందు ఫ్లోర్ క్లీన్ చేయమని చెప్పాననమాట, కొద్దిగా సాల్ట్ వేసి. వీళ్ళు ఏం చేశారు, విపరీతమైన సాల్ట్ వేశారు. సాల్ట్ వేయడం వల్ల ఏమైపోయిందంటే బండలు మొత్తం మనకు సముద్రపు ఒడ్డున కదా మనకి బంక బంక ఎట్లా అయిపోతుందో అట్లా మొత్తము చెమ్మ వచ్చేసింది. ఇంకా మళ్ళీ మొత్తం సర్ఫేసి నీళ్ళు పోసి కొట్టాల్సిన పని అయిపోయింది. చాలా పెద్ద పని అయిపోయింది అది. ఇంకా మేము కొన్ని మొక్కలు కూడా తెచ్చుకున్నాం కదా, అవన్నీ తీసుకెళ్తున్నాను నాటుకోవడానికి. ఆ రోజు మా చిన్నమ్మాయిది బర్త్డే ఉండింది. సో ఇంకా తనకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టమని నేను ఆ రోజు గులాబ్ జామ్ చేశాను. అయితే ఈ ఫామ్కి వెళ్ళే ముందు కరెక్ట్గా ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి నోట్ చేసుకొని టిక్ చేసుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోకుండా ఉండడం మాత్రం అసలు సాధ్యం అవ్వడం లేదు. నేను గులాబ్ జామ్ చేయాలని నేను గీ తీసుకొచ్చుకోవాలి అనుకుంటే నెయ్యి మర్చిపోయాను అనమాట. ఇది నేను ఇప్పుడు వాడుతున్నది కండసారి షుగర్ అనమాట. నేను ఎప్పుడు ఇదే షుగర్ వాడతాను. ఇది మీకు కొంతమంది అడిగారు నార్మల్ షుగర్కి కండసారి షుగర్కి తేడా ఏంటి అని. అసలు బ్రౌన్ షుగర్ కూడా వాడకూడదు. బ్రౌన్ షుగర్ ఏంటంటే జస్ట్ నార్మల్ షుగర్కే క్యారమలైజ్డ్ చేస్తారన్నమాట, మొలాసిస్ కలుపుతారు అంతే. కండసారి షుగర్ అంటే ఫస్ట్ ప్రాసెస్ అనమాట, షుగర్ కేన్ జ్యూస్ని ఉడకబెట్టిన తర్వాత వచ్చే ఫస్ట్ ప్రాసెస్ అనమాట ఇది షుగర్. ఇది చూడ్డానికి కూడా సేమ్ మీరు స్వీట్ తిన్నా కూడా చెరుకు రసం ఫీలింగే వస్తుంది. ఇంకా నేను నెయ్యి లేకపోవడంతో కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్నాను అనమాట. కోకోనట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. నిజంగా ఈ స్వీట్ చాలా బాగా వచ్చింది కోకోనట్ ఆయిల్తో చేస్తే. ఇది నేను బంతినారు తీసుకొచ్చుకున్నాను కదా, బంతినారు కూడా వేసుకుంటున్నాము. ఆల్రెడీ ఈ తోట దగ్గర టమాటాలు వేసాము. ఇది టమాటా వచ్చేసి మదనపల్లి వెరైటీ అనమాట, సాహితీ వెరైటీ. మదనపల్లి టమాటా అంటే స్కిన్ బాగా పల్చగా ఉంటుంది, టమాటా మెత్తగా బాగా ఉడికిపోతుందని ఆ వెరైటీ దాని మధ్యలోనే బంతినారు వేసుకున్నాం. మా పొలంలో వరి మొలకలు కూడా వచ్చాయి. ఆ రోజు మండగట్టానని చెప్పాను కదా, ఆ తర్వాత మొలకలు వచ్చిన వడ్లని ఇట్లా చల్లుకున్నాం. మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా వానపాములు ఎట్లా హోల్స్ చేసినాయో చూడండి, ఎంత బాగా హోల్స్ చేసి పెట్టినాయో. ఇవన్నీ కూడా మనం చేస్తున్న వ్యవసాయం న్యాచురల్ వ్యవసాయమా కాదా అన్నది మన భూమే చెప్తుంది. చాలామంది ఏదైనా ప్రోడక్ట్స్ కావాలి అన్నప్పుడు మీరు జెన్యూన్గా చేస్తున్నారా అని చాలాసార్లు అడుగుతారు. కాకపోతే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి నమ్మకం అనేది లేకపోతే ఇంకా కష్టం అండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నవి మా పొలంలో నెమళ్ళు. ఇక్కడ వడ్లు చల్లాం కదా, ఇంకా కొన్ని మొలకెత్తాల్సిన వడ్లని అవి తింటున్నాయి అనమాట. నేను దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దామనే పాటికి అక్కడ వెళ్ళి కూర్చుంది. అసలు పురి విప్పుతుందేమోనని చాలాసేపు ట్రై చేశాను. 2 నెమళ్ళు ఉన్నాయి. ఇందాక ఒకటి మీకు ఎగిరిపోయింది చూడండి, కిందికి వెళ్ళింది. ఇది మాత్రం అట్లాగే ఉండింది. చాలా పెద్ద నెమలి పింఛం ఉంది కదా, అసలు ఏమైనా పురి విప్పుతుందేమో అని ఎదురు చూశాను. మొలకెత్తిన వడ్లని ఈసారి పిచ్చుకలు నెమళ్ళు బాగా తిన్నాయన్నమాట. అందుకోసమే మొలకలు బాగా పల్చగా వచ్చినాయి. ఇంకా మనం చేసేది ఏం లేదు కదా, అవి తిన్న తర్వాత వచ్చే పంటనే మనం తీసుకోవాలి. కొన్ని పక్షులకు వదిలేయాలి, కొన్ని మనకు ఇంకంతే. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కూడా చూడండి, లేడీ బగ్ అనుకుంటా. ఇలాంటి మిత్ర పురుగులు కూడా ఉండాలి మన పొలంలో. మనం కెమికల్స్ వాడినప్పుడు ఇవన్నీ ఏవి కనిపించవు మన పొలంలో. ఇవి మేము పొలానికి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, జీవామృతం కూడా భూమికి పారించాలని చెప్పి రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ అవకాడో ప్లాంట్ వేసుకుంటున్నాము. మళ్ళీ కొంచెం వాడిపోతుందేమో, కొద్దిగా వర్షం వచ్చేలాగుంది. ఇంకా ఇప్పుడు నాటుకుంటే రాత్రికి వర్షం పడిందంటే బాగా అంటుకుంటుందని చెప్పేసి వేస్తున్నాము. ఇది ఎట్లా వస్తుందో చూడాలి. ఆల్రెడీ ఇంకా ఒక అవకాడో ప్లాంట్ పోయింది, మళ్ళీ ఇది ఎట్లా వస్తుందో చూడాలి. మొత్తం నాటేసి మొత్తం మల్చింగ్ చేసి పెడదామని అనుకుంటున్నాము. రెయిన్స్ కూడా కంటిన్యూస్గా పడుతున్నాయి కదా. ఇక్కడ మొత్తం మా మామిడి తోటను కూడా కొమ్మలు కట్ చేయడం కూడా అయిపోయింది, ప్రూనింగ్ చేసామన్నమాట. ఇక్కడ ఇంతకుముందు అరకు నుంచి లక్ష్మీనారాయణ వచ్చినప్పుడు మందారం చెట్టు తెచ్చాడు ఒకటి. అయితే ఇది దారికి అడ్డంగా వేశారు, అందుకోసమే తీయించి మళ్ళీ ఇక్కడ రోడ్డుకు వేయిస్తున్నాను. ఇంకా చూడాలి, మళ్ళీ రీప్లాంటేషన్ చేసినాం కదా, ఏమవుతుందో చూడాలి మరి.
ఇంటి దగ్గర గులాబీ మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మొత్తం కొంచెం కలుపులు వచ్చినాయి అనమాట. ఎక్కడైతే మీకు ఎండినాకులు ఉంటాయో అక్కడ అసలు కలిపే రాదు. ఎండినాకులు తర్వాత మల్చింగ్ ఎక్కడైతే ఉండదో అక్కడ మొత్తం కలిపే వస్తుంటుంది. ఇంతకుముందుకు నేను దొండపాదులు తీసుకొచ్చుకున్నాను కదా, అట్లా ఈ తొట్టిలో తీసుకొచ్చాను చిన్న దాంట్లో. అది అట్లాగే ఒకటి ఉండిపోయినట్టుంది, బాగా పెద్దగా అయిపోయింది. మేము కూడా చూసుకోలేదు, ఇప్పుడే చూస్తున్నాం. ఇక్కడ చెట్టు కింద పెట్టామన్నమాట ఆ కుండీని. ఎంత బాగా వచ్చిందో, మళ్ళీ నాటుకోవాలి. ఒకసారి చూడండి, మీకు భూమే చెప్తుంది. అసలు ఆ ఎండినాకులు పడి మంచి కాంపోస్ట్ అయిపోయింది. చేతికి ఇట్లా తగులుతేనే మెత్తగా ఉంటుంది చూడండి. నేను ఇంటి దగ్గర నుంచి శంకుపుష్పాల మొలకలు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర వేసుకుంటున్నా. ఇక్కడ క్రీపర్ లాగా వస్తే బాగుంటుందని. మా ఇంట్లో ఎటు చూసినా శంకుపుష్పాల మొలకలే ఉన్నాయి మొత్తము. ప్యాషన్ ఫ్రూట్ కూడా బాగా పెద్దగా అయిపోతుంది. ఈ మొక్కని మేము చిన్నగా ఉన్నప్పుడు నెమలాకు అనేవాళ్ళం. బుక్లలో దాచుకునే వాళ్ళం అనమాట. నెమలి పింఛం ఉంటుంది కదా చిన్నది, అది పెట్టి ఈ ఆకు పెట్టేవాళ్ళం దానికి ఫుడ్ అని. అప్పుడెప్పుడు ఆవు తొక్కేసి ఈ కొమ్మలంతా విడిచిపడేసింది అనమాట. ఎక్కడైతే ఈ కొమ్మలు పడ్డాయో వర్షానికి ఎంత బాగా వచ్చినాయో చూడండి. నాకు ఇప్పుడే తెలిసింది ఇవి కొమ్మలు పెడితే వస్తాయి అన్న సంగతి. పైనాపిల్ మొక్కలు నాటుకున్నాం కదా, ఒక చిన్న ఆకు రావడం స్టార్ట్ అయింది. ఇది కొత్త ఆకు వస్తుంది, చిన్నగా బాగా చిన్నగా ఉంది. ఇప్పుడే ఇంకా ఏం పెద్దగా అవ్వలేదు. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయిపోయింది. ఆవులన్నింటినీ కూడా షెడ్లోకి తీసుకొస్తారు. ఈ మధ్యలో మార్నింగ్ 5:45 అంతా కూడా బయటకు వదిలేస్తున్నాం. ఉదయాన్నే వదిలేస్తున్నాం. పచ్చిగడ్డి బాగా ఉంటుంది కదా, అవన్నీ మేయడానికి ఫ్రీగా వదిలేస్తాము. అవన్నీ తినేసి వస్తాయన్నమాట. 5:30కి ఇక్కడికి తీసుకొస్తాం. మనకి ఇక్కడ ఆవుల షెడ్లో ఉంటే కూడా ఈగల బెడద కూడా ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం బయట అయితే ఫ్రీగా చెట్ల మధ్యలో అవి ఇవన్నీ తినుకుంటూ ఉంటాయి. అందుకోసమే ఈ మధ్యలో ఎక్కువ చూపించడానికి అవ్వట్లేదు. ఎందుకంటే బయట వెళ్ళిపోతాయి కదా, అవి బాగా ఫ్రీగా. తాడు కూడా కట్టేయమన్నమాట. ఇంకా అవంతా నెమళ్ళు చూపించాను కదా మీకు, నెమళ్ళు ఉన్న ప్లేస్లోనే పక్కన నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇవి వాటంతకవి ఆవులు కూడా గడ్డి మేస్తూ ఉంటాయి అన్నమాట, అదే ఆ ప్లేస్లోనే. ఈ మధ్యలో ఇది కొత్త స్ట్రే డాగ్ అనమాట. టైసన్ తనను ఒక్కదాన్ని మాత్రమే ఈ ఫామ్లోకి అలౌ చేస్తుంది. వేరే ఏ డాగ్స్ వచ్చినా కూడా అలౌ చేయదు. ఇది లేడీ అనమాట, ఆడది ఇది. దీన్ని మాత్రము, టైసన్ అయితే మొగది అనమాట, ఇది దీన్ని మాత్రమే రాణిస్తుంది, వేరే వేటిని అలౌ చేయదు. హాల్నంతా కూడా ఇట్లా సెట్ చేశాను. మధ్యలో మనీ ప్లాంట్ అవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను అనమాట. అవన్నీ కూడా పెట్టాను. లీజర్గా ఇప్పుడు స్వీట్ తినడానికి నాకు టైం దొరికింది. ఈవినింగ్ ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తిన్నాను. ఎవరికి కూడా నేను ఇది కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేశానని చెప్పలేదు. బట్ వాళ్ళే అన్నారు, ఎందుకో ఇది హెవీగా అనిపించకుండా స్వీట్ చాలా లైట్గా బాగుంది అన్న తర్వాత అప్పుడు చెప్పాను అనమాట పిల్లలకి, ఇది కోకోనట్ ఆయిల్లో చేశాను డీప్ ఫ్రై అంటే. అప్పుడు నిజంగా చాలా బాగుంది అని అన్నారు పిల్లలైతే. ఈ లైట్ వచ్చేసి ఇది ఒక ఆర్ట్ పీస్ అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది. నేను శిల్పారామంలో తీసుకున్నాను. నాకు ఇది రాధాకృష్ణులది, తర్వాత ఈ పీకాక్స్ చాలా మంచిగా అనిపించి తీసుకున్నాను. లైట్ వేసిన తర్వాత దీని లుక్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేద్దామని మధ్యాహ్నం తీసుకొచ్చాను కదా స్ప్రింగ్ ఆనియన్స్, అవన్నీ కూడా కడుక్కుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత లోపల శనగపప్పు ఉడకబెట్టడానికి కుక్కర్లో పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం. మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం ఇది. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు టైర్స్కి అంతా హోల్స్ చేసుకున్నాం కదా, ఇట్లా సిట్అవుట్లో కొంచెం వేసుకున్నాము.
నేను ఇప్పుడు చపాతీ చేస్తుంది కాప్లీ వీట్ ఫ్లోర్‌తో. ఈ వీట్ ఫ్లవర్ ఏంటంటే మీకు చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువుంటది. గ్లూటెన్ కంటెంట్ అనేది బాగా తక్కువ ఉండడం వల్ల మనకి దీంతో చేసిన చపాతీలు తినడం వల్ల స్టమక్ కూడా బ్లోటింగ్ అనేది అనిపించదు. మనము బయట దొరికే మార్కెట్‌లో దొరికే గోధుమలతో మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఇది చాలా ఈజీగా ఉంటది. మనకిది డైజెషన్ గూడా ఈజీగా అవుతది. ఫైబర్ కంటెంట్ గూడా బాగా ఉంటది. దీన్ని నేను మీకు చపాతీ చేసినప్పుడు చూపిస్తాను. అసలు కలర్ అనేది ఎట్లా ఉంటది దీనిది అనేసి. ఈ గోధుమల ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు కలర్ చూడండి ఎంత మంచి కలర్‌లో ఉందో. నెక్స్ట్ డే చేయడానికని నేను దోస కన్నా నానేసాననమాట. ఇది సామలు, లిటిల్ మిల్లెట్ అంటాం గదా! సామలు తర్వాత మినపప్పు గూడా నేను పొట్టు మినపప్పే వాడతాననమాట. ఇది మినపప్పు గూడా ఇది అరకు నుంచి వచ్చిన మినపప్పు ఇది. ఇవాళ అన్నం ఏమీ మిగల్లేదు. అందుకోసమనే పాలు పోసాను టైసన్‌కి. ఎట్లాగో మళ్ళీ ఉదయము శ్రీనివాస్ తీసుకొనొస్తాడు కదా పాలు. ఇంక ఎందుకులే అని చెప్పేసి టైసన్‌కి పోసేసాను. పాలు పోస్తే మాత్రం ఇంకా ఇంకో డాగ్ ఉంది గదా! దాన్ని మాత్రం అసలు రానివ్వట్లేదు దగ్గరికి కూడా. ఉదయము శ్రీనివాస్ పాలు తేగానే కొన్ని పాలైనా తనకు పోస్తేనే ఊరుకుంటది. మేము కొంతమంది అంటారు ఎక్కువ పాలు పోయకూడదు డాగ్స్‌కని. అందుకోసమని ఎక్కువ పోయను నేను. నేను నెక్స్ట్ డే మొరింగా జ్యూస్ మునగాకు రసంతో దోస చేయాలని అనుకుంటున్నాను. మనము పచ్చివి తిన్నప్పుడే దాంట్లో ఉండే వైటమిన్స్ అనేవి మన బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటది. మనం ఎంత కూర చేసుకున్నా హీట్‌కి అన్నీ పోతాయి వైటమిన్స్. కిచెన్‌లో సామాన్లు పెట్టుకోవడానికని చెప్పి అల్మారా తీసుకున్నాను. అంటే ఒక చెక్కదనమాట. ఓల్డ్ స్టైల్‌లో ఉండేది చెక్క కప్‌బోర్డ్ లాంటిది తీసుకున్నాను. నెక్స్ట్ డే నేను మొత్తం ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను, తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అంతా గూడా నేను మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.